నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు కోవిడ్-19 నివారణకు మేము సైతమంటూ ముందుకు వస్తున్న పలువురు దాతలు సీఎం జగన్ కు విరాళం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న మైక్రో ఇరిగేషన్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో వైకాపా గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందన్న కన్నా విజయసాయిరెడ్డి నిజాయితీని నిరూపించుకోవాలన్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కరోనా మహమ్మారిని జయించి ఇంటికి చేరిన 85 ఏళ్ల వృద్ధురాలు అనంతపురం కోవిడ్ ఆసుపత్రి నుంచి 6గురిని డిశ్చార్జ్ చేసిన డాక్టర్లు గుంటూరు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవంటున్న డీఐజీ కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 50,66,000 రూపాయలు విరాళం ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి మైక్రో ఇరిగేషన్ కంపెనీలు. అమరావతి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మైక్రో ఇరిగేషన్ కంపెనీల విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీఓ హరినాథ్ రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి అందజేశారు. విజయసాయిరెడ్డి బీజేపీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రంలో వైకాపా గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరులో తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నానని, ఆయన మాటలు కట్టుబడి ఉండాలన్నారు. లాక్డౌన్ ముగియగానే తేదీ నిర్ణయిస్తానని కన్నా తెలిపారు. వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా తిరగడం వల్లే కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దిశగా సాగుతుందని ఆయన మండిపడ్డారు. అందుకని ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆయన టార్గెట్ చేశాడో చంద్రబాబు నాయుడు, ఇవాళ వైఎస్ఆర్సీపీ కూడా అదే పందాలో పోతుంది. ఒకటి సంతోషం, విజయసాయిరెడ్డి నేనేదైతే నేను ఇప్పటికీ ఆ మాటకి కట్టుబడి ఉన్నాను. ఏదైతే ఆయన ఆరోపణ నా మీద చేసినాడో, చంద్రబాబు నాయుడు దగ్గర నేను 20 కోట్ల ఏ ప్రేలాపన అయితే పేలాడో ఆ ప్రేలాపన సందర్భంగా నేను సవాల్ చేశాను, నీకు కాణిపాకం వచ్చి ప్రమాణం చేయమని. నేను ఇప్పటికీ ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను. విజయసాయిరెడ్డి కూడా అదే మాట మీద కట్టుబడి ఉంటాడని చెప్పేసి నేను అనుకున్నాను. కోట్లు నాకు ముట్టిని అని దాని మీద ప్రమాణానికి ఆయన వస్తానన్నాడు అనేటువంటిది నేను నాకున్నటువంటి అవగాహన. లాక్డౌన్ అయిపోగానే డేట్ నేను నిర్ణయిస్తాను. ఎందుకంటే ఆయన అచ్చేసిన ఆంబోతులాగా లాక్డౌన్ సమయంలో ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నం, మనం తత్తిమా రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి తండ్రి చనిపోయినా కూడా ఢిల్లీ రాలా. కానీ ఈయన ఎట్లా తిరుగుతున్నాడని, వీళ్ళ వల్ల ఈ రోజున వైఎస్ఆర్సీపీ మంత్రులు, శాసనసభ్యుల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ పరిస్థితికి రావడానికి కారణం వీళ్ళు ఇట్లా విచ్చలవిడిగా బజార్ని తిరగడం వల్ల మరి కరోనా వస్తున్నటువంటి పరిస్థితి. ఆయన మాట్లాడచ్చు. విశాఖపట్నం ఎట్లా వచ్చాడు నేను అడుగుతూ ఉన్నాను. మరి ఇంతమందిని కట్టడి చేసినటువంటి ప్రభుత్వం విజయసాయిరెడ్డిని కట్టడి చేయట్లేదా? ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఆయన ఏదో భారతీయ జనతా పార్టీ ఫండ్స్ గురించి మాట్లాడినాడు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, నడ్డా గారు, అమిత్ షా గారి నాయకత్వంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తామని 2014లో ఏ ప్రమాణం అయితే చేసి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా ఈ దేశంలో పరిపాలన సాగుతూ ఉంది. అటువంటిది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కార్యక్రమం, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకే లేదు. మీరు అనవసరంగా మీ ఎన్నికల్లో డబ్బులు పంచి ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉందో, ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి అధికారంలోకి రాగానే కులం, కుటుంబం, అవినీతి 3 తప్ప మరి ఇంకొకటి జరిగేటువంటి పరిస్థితి కాదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అది కాదు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఏ డబ్బు ఖర్చు పెట్టేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి అంటారా? నా విషయం దేశంలో అందరికీ తెలుసు.
నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అంతా నిజమే చెప్తానని చెప్పి ఏం చెప్తున్నాడు మీ అందరూ చూస్తూనే ఉన్నారు కదా. అందుకని ప్రమాణాలేమి విజయసాయిరెడ్డికి కొత్త కాదు. నేనే మాట అయితే చెప్పానో, మీరే మాట అయితే నా మీద ఎలిగేషన్ చేశారో 20 కోట్లు ఆ మాట మీద మీరు వస్తా అన్నారని నేను భావిస్తున్నాను. ప్రపంచ మానవాళికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న కరోనాపై పోరాటంలో ఆ 5గురు విజయం సాధించారు. మృత్యు ఒడి నుంచి 85 ఏళ్ల వృద్ధురాలతో పాటు మరో 4 స్వగృహాలకు చేరారు. పాజిటివ్ నుంచి నెగిటివ్గా నిర్ధారణ కావడంతో అనంతపూర్ జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి వీరిని డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. హిందూపురంలోని ముక్కిడిపేటకు చెందిన 3, హౌసింగ్ బోర్డుకు చెందిన 2 కరోనా మహమ్మారిని జయించి డిశ్చార్జ్ అయ్యారు. ప్రత్యేక అంబులెన్స్లో వీరిని హిందూపురానికి తరలించారు. కోవిడ్-19 నుంచి 85 ఏళ్ల వృద్ధురాలు కోలుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంతోషం వ్యక్తం చేస్తూ వైద్యం చేసిన డాక్టర్ను, వైద్య శాఖ అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి దోసరెడ్డి, సవేరా ఆసుపత్రి డాక్టర్లు కిషోర్ రెడ్డి, చంద్రశేఖర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు గుంటూరు నగరంలో పెరుగుతున్న దాన్ని దృష్టిలో ఉంచుకొని డీఐజీ పీహెచ్డీ రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరు అర్బన్ పరిధిలో ప్రజలు లాక్డౌన్ నిబంధనల గురించి, వాటిని పాటించే విషయాల గురించి మరింత అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుతం గుంటూరు అర్బన్ పరిధిలో ఎలాంటి సడలింపులు లేవని, ఇప్పటికే 100 పాజిటివ్ కేసులు పైగా గుంటూరు నగరం చేరుకోవడం తెలుసుకొని అవగాహనతో తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఓర్పుతో విధులు నిర్వర్తించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆయన సూచించారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ రీసెంట్లీ సో ఎవరిది వాళ్ళకి ఎమర్జెన్సీ గుర్తుంచుకోవాలి. కానీ ఇది లాక్డౌన్ పీరియడ్ 6 నెలల మంది ఇక్కడ నుంచి వేరే చోటకి పంపించామంటే అలా ప్రతి జిల్లాలో వాళ్ళు 6 వేలతో రోడ్లు ఉంటే ఆలోచించండి, పక్క విజయవాడ ఉంటే ఆలోచించండి, లక్షల్లో ఉంటారు. అందరికీ పాసిబుల్ కుదరదు. దయచేసి మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. వెళ్ళకపోతే ప్రాణం పోయే పరిస్థితి, ప్రాణం కోసం అనుకుంటే మాత్రమే అప్లికేషన్ పెట్టండి. అదర్వైజ్ అప్లికేషన్ పెట్టి 24 అవర్స్ ఫోన్లు చేయించి చాలా మందితో ప్రెషర్ పెట్టడం దయచేసి మానేయండి. ఎవరు కూడా దయచేసి ఇలాంటి రికమెండ్ కూడా చేయొద్దు. అట్ ద సేమ్ టైం రియల్ ఎసెన్షియల్ ఎమర్జెన్సీ ఉంటేనే దయచేసి అప్లికేషన్ పెట్టండి. దట్ ఈస్ ఆల్ రిక్వెస్ట్ ఆఫ్ ద పోలీస్. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఆనర్డ్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి ఆనర్డ్. సో దీస్ ఆర్ ద ఫ్యూ క్లారిఫికేషన్స్ వి వాంటెడ్ టు గివ్. ఇందులో కూడా మీకు చెప్తాను నేను పద్ధతి. ఎవరైనా కనుక ఇక్కడ నుంచి వేరే జిల్లాకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఎస్పీ గారికి ఇచ్చేసే పర్మిషన్ కాదు. ఇక్కడ ఎస్పీ అక్కడ ఎస్పీతో మాట్లాడి వాళ్ళ జెన్యూనిటీ కనుక్కొని దెన్ వాళ్ళు కూడా ఓకే చేస్తే పంపించాలి. స్టేట్ టు స్టేట్ వెళ్ళాలంటే తక్కువ నేను ఇచ్చేది కాదు, ఒక ఎస్పీ ఇచ్చేది కాదు. ఇది మళ్ళీ మన స్టేట్ వాళ్ళ స్టేట్తో మాట్లాడి ఇవ్వాల్సింది పెద్ద ప్రాసెస్. ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. ఇలాంటి మేము రాంగ్ రికమెండేషన్స్ ఇచ్చినట్టే మేము ప్రిపేర్ అవుతాం. సో దయచేసి గుర్తుంచుకోండి, రియల్ ఎసెన్షియల్ ఎమర్జెన్సీ అయితే మాత్రమే దయచేసి అప్లై చేయండి. అదర్వైజ్ పాసెస్
ఇంటర్స్టేట్ కార్ ఇంటర్నేషనల్ ప్రాసెస్ విల్ నాట్ బి గివెన్. అందుకేనండి అది ఆపేయడం జరిగింది. ఎక్సెప్ట్ మెడికల్ హెల్త్ అది కూడా షార్ట్ టైం కూడా క్లోజ్ అయిపోతుంది. మెడికల్ హెల్త్ కూడా ఎసెన్షియల్ కాబట్టి ఆపడం జరిగింది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇక్కడ ఉండదలుచుకుంటే ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండదలుచుకుంటే అక్కడ ఉండాలి. మధ్యలో అక్కడికి తిరగడం అనేది గుంటూరు టౌన్ అంటే ఒకటి ఓన్లీ టౌన్. ఇందులో టౌన్లోకి చూశారు 100 కేసులు టౌన్లోకి ఇచ్చేయండి. ఈ పరిస్థితుల్లో మనం ఎలా చేయడం కుదరదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ విజయవాడ స్ప్రెడ్ చేయొచ్చు, విజయవాడ నుంచి ఇక్కడికి స్ప్రెడ్ చేయొచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలో అంతకంతకు పెరుగుతున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పోలీసులు ఎన్ని నిబంధనలు అమలు చేసినా ప్రజలు తమకేమీ పట్టనట్లు రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. నగరంలో వాహనదారులను అదుపు చేసేందుకు స్వయంగా సిపి అంజనీ కుమార్ వాహనదారులను అడ్డుకొని 40 నిమిషాల్లో 400 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నిబంధనలు మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు. हैदराबाद सिटी में लॉकडाउन एनफोर्समेंट के लिए हर जगह चेक पोस्ट, चेक पॉइंट को पहले से और ज़्यादा मजबूत किया जा रहा है। आज सुबह ट्रैफिक विंग और लॉ एंड ऑर्डर मिलकर एडिशनल सीपी ट्रैफिक और हम लोग सब 4-5 जगह चेकिंग करे। चेकिंग में पता चला कि अभी भी बहुत लोग पासेस का मिसयूज़ कर रहे हैं और इसीलिए उनका पासेस कैंसिल किया गया और उनकी गाड़ियां भी सीज़ की गई हैं। जैसा कि आप जानते हैं, अगर लॉकडाउन को 100% स्ट्रिक्टली इम्प्लीमेंट नहीं करेंगे तो ये इन्फेक्शन का सिलसिला जारी रहेगा और नए नए केस भी आते रहेंगे। इस जिम्मेवारी को अगर आप अभी भी नहीं समझे हैं तो इससे ज़्यादा बड़ी गलती आज की तारीख में शायद दुनिया में कोई नहीं कर सकता है। ऐसे मौके पे पुलिस डिपार्टमेंट के तरफ से आज के बाद से और भी ज़्यादा स्ट्रिक्टनेस, गाड़ियों का सीजर, पासेस का कैंसिलेशन और क्रिमिनल केस बुकिंग, ये तीनों काम आज से ज़्यादा होगा। पिछले 40 मिनट में हम लोगों ने यहाँ मदीना पे जो चेकिंग का सिलसिला देखा, उससे पता चला कि अभी भी मिसयूज़ बहुत हो रहा है और इसीलिए आज हर चेक पोस्ट को ये हिदायत दिया गया है कि पहले से ज़्यादा स्ट्रिक्टली चेकिंग करें। थैंक यू। తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గుంటూరు తూర్పు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నజీర్ ఆధ్వర్యంలో 12 గంటలుగా సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. 1-2-55వ వార్డు తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థులు కొల్లా శ్రీను, వెంకటరమణ, సౌపాటి రత్నంలు నజీర్కు సంఘీభావంగా నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ నిరుపేదలకు కనీసం 5,000 రూపాయలు ఇవ్వాలని, అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వార్డులో నిరసన తెలియజేస్తున్నాం. మేము ఇది నిరసన ఎందుకు తెలియజేస్తున్నామంటే పేద ప్రజలకి ఇంటింటికి రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా 1000 రూపాయలు అన్నారు. ఆ 1000 రూపాయలు ఇవ్వలేదు. 1000 కాదు, మినిమం 5,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈ నిరసన తెలియజేస్తున్నాం. అలాగే 1వ వార్డు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు కొల్లా శ్రీనివాసరావు గారు. అతనికి కూడా మంచి సపోర్ట్ ఇస్తాము. మేము తెలుగుదేశం పార్టీతోనే ప్రాణం ఇస్తాము, తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు నిరసన నిరాహార దీక్ష చేస్తున్నాం. దేని గురించి అంటే పేదలకి, ప్రతి ఒక్క ఇంటికి, కార్మికులకి, పేదలకి, కార్డు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, పేదలకి తెలుసుకొని, మీకు వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా తెలుసుకొని ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు సహాయం చేయాలని, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి వారికి భోజన ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా చంద్రన బీమా ఏర్పాటు చేసి ఇంట్లో ఏదైనా చనిపోయిన వారికి చంద్రన బీమాలాగా డబ్బులు ఇవ్వాలని. ఈరోజు మేము నిరాహార దీక్ష చేయడానికి కారణం, ఎదురుకి మేము డబ్బులు తీసుకొచ్చి పంచాలి, వాళ్ళకి అన్నాలు పెట్టాలని మేము పెట్టలేము. మేమన్నా ఒక పూట, ఒక 4-5 అన్నా ఒక పూట అన్నం మానేసి
వాళ్ళకి అన్నవన్న ఏర్పాటు చేసినట్టయింది అనే ఉద్దేశంతో మేము ఇది చేయడం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేయటం జరుగుతుంది. దానికి ప్రభుత్వం కూడా మాకు ఆలోచించి మా గురించి కాదు పేదల గురించి ఆలోచించి వాళ్ళకి 5,000 రూపాయలు సాయం చేయాలని, అదేవిధంగా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ఇప్పుడు స్పాట్లో ఓపెన్ చేసి వాటిని ఇంటింటికి కూడా మీరు వాహనాలను పెట్టి కూడా అన్ని లైన్లకు కూడా భోజనాలు ఏర్పాటు చేయాలని, అలాగే చంద్రబాబు మనం అర్జెంటుగా అమల్లో తీసుకొచ్చి ఎవరికైనా ఇబ్బంది జరిగిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను కూడా మనం సహకరించాలని కోరుకుంటూ ఇక్కడ 1వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ తరఫున నిరాహార చేయడం జరుగుతుంది. బీసీసీఎల్ కార్యదర్శిని ప్రధానంగా మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా గుంటూరు తూర్పు ఇన్ఛార్జి శ్రీ మొహమ్మద్ నజీర్ గారి ఆదేశాల మేరకు ఈ కరోనా వైరస్ మహమ్మారి సందర్భంగా అందరూ సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు ఉంటూ ఈ అమరావతి జయమరావతి నినాదంతో మాకు ఈ కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఇవ్వాలని, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఏదైతే పేదలకు ఆకలి తీర్చడానికి ఏ పథకం అయితే ఉందో అన్న క్యాంటీన్స్ని వెంటనే తిరిగి ఓపెన్ చేసి పేదలకు ఆకలి తీర్చాలని, ఈ చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మా ముఖ్యమైన డిమాండ్స్ని తెలియపరుస్తూ ఈవేళ స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటిస్తూ ఈ దీక్షని 12 గంటల పాటు చేస్తున్నాం. జమ్మలమడుగు పట్టణంలోని కన్నెలూరు గుడం చెరువు కాలనీలో విద్యార్థులు 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు సుచేంద్ర. ఈ కార్యక్రమంలో సాయి భరత్, వరుణ్, విష్ణు, చంద్రమోది పాల్గొన్నారు. ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో మా ఫ్రెండ్స్ సహాయంతో 100 పూర్ ఫ్యామిలీస్కి మేము డొనేట్ చేయాలని అనుకున్నాము. అదే ప్రాసెస్కి సంబంధించి కన్నెలూరు గ్రామం రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 30 ఫ్యామిలీస్కి మా వాలంటీర్ సహాయంతో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ కరోనా టైంలో పూర్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ఖచ్చితంగా హెల్ప్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఈరోజు 100 ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇంకొక 2-3 డేస్ ఉండి మళ్ళీ ఇంకొక 100 ఫ్యామిలీస్ టార్గెట్ అనుకున్నాము. సో ఎవరైనా దాతలు ఉంటే ముందరికి వచ్చి హెల్ప్ చేసి ఇలాంటి మంచి పనులు ప్రోత్సాహం అనుకుంటున్నాం. ఎన్ని కిట్లు ఉన్నాయి? ఈ రోజు 100 కిట్లు ఉన్నాయి. ఒక్కొక్క కిట్ వచ్చేసి అమౌంట్ 300 రూపీస్ అవుతుంది. 100 కిట్లకి మొత్తం 30,000 స్పెండ్ చేశాము. తర్వాత 4-5 డేస్ కి మళ్ళీ 100 కిట్లని అనుకుంటా ఉన్నాం. మీరు సొసైటీనా ఫ్రెండ్స్ తరఫు నుంచి మేము ఇట్లా చేయడం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ మాకు ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర నుంచి ఎక్కువ ఫండ్స్ రావడం జరిగింది. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ మల్లం గ్రామానికి చెందిన దువ్వూరు శేషురెడ్డి సేవా కార్యక్రమాలను లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ప్రతినిత్యం తన తండ్రి దువ్వూరు హనుమంతారామరెడ్డి జ్ఞాపకార్థం నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. దువ్వూరు శేషారెడ్డి ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని మారుమూల గ్రామాలైన బురదగాల్లి, కొత్తపాలెం, కుమ్మరపాలెం గ్రామాల్లో ప్రతి కుటుంబానికి 5 కేజీల కూరగాయలు, 3 కేజీల పండ్లను గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. 1000 మందికి 800 నుంచి 1000 మందికి 9 రకాలతో 5 కేజీల పైన కూరగాయలు కానివ్వండి, అలాగే 2.5 కేజీల అరటిపళ్ళు, అలాగే సొరకాయలు కూడా ఇవ్వడం జరిగింది. పేద ప్రజలు ప్రతి ఒక్క కుటుంబానికి, అంతే కదండి, ప్రతి ఒక్క కుటుంబానికి కదా. ఎవరికన్నా రాకపోతే దయచేసి శేషిరెడ్డి గారికి చెప్పండి. దాతృత్వం గల కుటుంబం అది, మీరు చెప్పండి. కనుక ప్రజల తరఫున మీరు ఆ దాతృత్వం చూపించినందుకు, చేసినందుకు. కరోనా గురించి భయపడుతూ ఉంటే భయపడుతున్న మా మారుమూల ప్రాంత ప్రజలకు మా ఎమ్మెల్యే గారు మహా అద్భుతమైన ఈరోజు ఒక కానుక ఇచ్చారు. అదేమంటే వారు చిరకాలంగా కోరుతున్న రోడ్డుని గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి వారి దగ్గర నుంచి 16 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు ఆయన మంజూరు చేయించడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ఆయన వారికి ఇచ్చిన కానుక మహా అద్భుత కానుక ఇది. ఇలాంటి సమయంలో అందరూ ప్రత్యేకమైన మా మండల ప్రజలందరి తరఫున మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు
ఈరోజు ఇక్కడ మండలంలో ఉన్న పేద ప్రజలకు కరోనా వల్ల ఈ లాక్డౌన్ కాబడిన కారణంగా వారు ఏదో ఒక సహాయం చేయమని వాళ్ళ పేద ప్రజలను ఆదుకోమని వారు చెప్పడం జరిగింది. భద్రాద్రి జిల్లా సుజాతానగర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన 20 సంవత్సరాల కన్నోతు కృష్ణస్వామి అనే యువకుడు పొలంలో పనిచేస్తుండగా 11 kV విద్యుత్ తీగలు తగిలి విద్యుద్ఘాతంతో అక్కడికక్కడికే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు చిల్ల మల్లన్న తన వార్డులో మరియు స్థానిక పురపాలక కార్మికులకు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రైతన్నలు ఎవరు కూడా అధైర్యపడకుండా ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు కష్టాలను నిలదొక్కుని నిలబడడమే మన ముందున్న లక్ష్యమని అన్నారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతన్నను ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని, జిల్లా అధికారులచే నష్టపోయిన పంట పొలాలను సమగ్ర సర్వే చేయించి నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, ఎంపీటీసీ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాలు పడి పంట నష్టం జరిగినటువంటి రైతులను ఆదుకోవడానికి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు స్పందించి అధికారులను ఆదేశించడం జరిగింది. ఎక్కడెక్కడైతే రైతులు ఆరుగాల కష్టం చేసి పండించినటువంటి పంటను ఆ పంట ఎంత నష్టం జరిగిందో వెంటనే వారికి గుర్తించి వారి పొలాల దగ్గరికి వెళ్ళి ఎంత పంట నష్టం జరిగిందో నివేదిక ఇవ్వాలని చెప్పేసి మా అధికారులను గౌరవ మంత్రివర్యులు ఆదేశించారు. వెంటనే అధికారులు కూడా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను వాళ్ళ రైతులను తీసుకొని వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళి అందరం కూడా ఏ రైతుకి ఎంత నష్టం జరిగిందని కూడా నివేదిక కూడా ఇవ్వడానికి అందరూ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా అందరూ కూడా నివేదిక తీసుకోవడం జరుగుతుంది. వారికి ఖచ్చితంగా ఎంత నష్టం జరిగిందో అంత నష్టాన్ని కూడా పూడ్చేందుకు ప్రభుత్వం వారికి ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి అయినటువంటి ముఖ్యమంత్రి గారు వారికి అందించడానికి జరుగుతుంది. అదేవిధంగా ఈ పంట నష్టంతో పాటు ఇంకా వేరే రకంగా చెట్లకు మామిడి చెట్లు కూడా నష్టం జరిగిన దానికి కూడా ఈ మన అగ్రికల్చర్ కానీ ఇంకా డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇప్పించడానికి కూడా అందరం కూడా మేము ముందుంటాం. మండలంలోని అన్ని గ్రామాల్లో మొన్న అకాల వర్షం కారణంగా పంట నష్టం జరిగింది. కొన్ని గ్రామాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది, కొన్ని గ్రామాల్లో పాక్షికంగా జరిగింది. దాదాపు మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిచిపోయింది. మేము అదే రోజు మేము అలాగే మా గౌరవ మండల ప్రజాప్రతినిధులు అందరం కలిసి దాదాపు అన్ని గ్రామాలు సందర్శించి ఏ విధంగా పంట నష్టపోయిందని చూసి ఆ రైతుకు ధైర్యంగా ఉండమని భరోసా ఇవ్వడం జరిగింది. అలాగనే గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోగానే వారు జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించడం, వారు కూడా వచ్చి జరిగిన పంటను చూసి వెళ్ళడం జరిగింది. ఇచ్చిన పంటను కొనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధంగా ఇవాళ 40 లక్షల హెక్టార్ల వరి ధాన్యం వేసినప్పటికీ కూడా, ఎకరాలు వేసినప్పుడు వరి ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే ప్రతి చివరి గింజ వరకు ఉండమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు. కాబట్టి రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. ఇవాళ ఏ రాష్ట్రం కూడా ఇంత అసలు ప్రభుత్వం ఎక్కడ కూడా కొంటలేదు. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులంటే ఏంది, రైతు సమస్య అంటే ఏంది, స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక రైతు కాబట్టి మొత్తం పండించే పంటను కొనే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి గారు రైతులందరికీ భరోసా ఇచ్చిండ్రు. రైతులను ముఖ్యమంత్రి గారు కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. కాబట్టి రైతుల పక్షాన ఈ ప్రభుత్వము రైతుల ప్రభుత్వం కాబట్టి ఒక ముఖ్యమంత్రే రైతు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ మండలంలో స్థానిక ఇబ్బందులు ఏమన్నా అయితే తప్పకుండా మేము ముందుండి రైతుల సమస్యలు పరిష్కరించి వారి ప్రతి గింజ కొనే బాధ్యత మాదని కూడా రైతులకు తెలియజేస్తుంది. అనంతపూర్ జిల్లా బల్లారి బైపాస్లో లెప్రసీ కాలనీలో నివాసం ఉంటున్న 35 కుటుంబాలకు కరోనా లాక్డౌన్ కారణంగా ఆకలితో ఉన్నారని గ్రహించి సిండికేట్ నగర్కు చెందిన అనంతపూర్ జిల్లా మాజీ దిన్ కమిటీ అధ్యక్షులు మరియు మాజీ యువజన జిల్లా అధ్యక్షుడు దూదేకిల ఫ్రూట్ భాష స్నేహితుల బృందంతో కలిసి పౌష్టికాహారం, చికెన్, కలర్ రైస్ కాలనీవాసులకు అందించడం జరిగింది. ఈ లాక్డౌన్ కారణంగా ఇంకెవరైనా ఆకలితో ఉంటే వారి ఆకలి తీర్చడానికి మేమున్నామని, తన వంతు సహాయం చేస్తామని దూదేకిల ఫుడ్ భాష వారి మిత్రుల బృందం తెలిపింది. మా మిత్రులు ఫ్రూట్స్ భాష కావచ్చు, రఫీ కావచ్చు, అదే ముస్తూరు వెంకటేష్, నేను కలిసి ఈరోజు ఒక కరోనా వైరస్ మహమ్మారి వల్ల చాలామంది అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్న నేపథ్యంలో, లాక్డౌన్ ఒక నేపథ్యంలో ఈరోజు ఒక లెప్రసీ కాలనీ నందు దాదాపు 50 కుటుంబాలు చాలా అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్న సందర్భం చూసి ఒక మానవత్వంతో
వాళ్ళకు కూడా ఒక పూట ఆకలి తీర్చాలని ఒక సంకల్పంతో ఈరోజు మా మిత్రుల సహకారంతో ఈరోజు ఒక మాంసాహారం చికెన్ పలావ్ లాంటి ఒక మాంసాహారం దాదాపు 100 మందికి ఈరోజు ఒక ఆకలి ఒక పూట ఆకలి తీర్చడం చాలా సంతోషదాయకము. ఈ సందర్భంగా ఈ కరోనా వైరస్ అనే మహమ్మారిని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మీడియా వాళ్ళు కావచ్చు, పోలీసు బృందం కావచ్చు, వైద్యులు కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు ఒక జాగ్రత్త తీసుకుంటే ఈ వైరస్ అనేది మనం తప్పనిసరిగా దాన్ని ఖండించవచ్చు, దాన్ని పారదోలవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ న్యూస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన ఏమంటే చాలా మంచి ఇది మానవత్వంతో కూడిన ఒక సామాజిక సేవ. కాబట్టి ఇక్కడున్న వారికి అదేవిధంగా ప్రజలకు కూడా తెలియజేస్తామంటే కరోనా వైరస్ మనలో జాగ్రత్తగా ఉంటే తప్పనిసరిగా మనము ఆ కరోనా వైరస్ మహమ్మారిని తప్పనిసరిగా మనము పారదోలగలం. కానీ జాగ్రత్త తీసుకుపోతే అది ఒక మహమ్మారిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడున్న ప్రజలందరూ అభాగ్యులందరూ లెప్రసీ పేషెంట్ అందరూ కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తగా గుర్తించండి. మీరు మాస్కులు ధరించండి, అదేవిధంగా మీ చేతులు కూడా శుభ్రంగా కడుక్కోండి, అదేవిధంగా సబ్బుతో కడుక్కొని చేతులు కూడా మీరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితి వస్తే తప్ప బయటకు రాకండి. ఇలాంటి నియమాలు పాటిస్తే తప్పనిసరిగా మనం కరోనా వైరస్ని బాగొడతాం, మన సమాజాన్ని మనం కాపాడుకుంటాం. ఖమ్మం నగరంలో జర్నలిస్టులకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రముఖ గ్రాండ్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర చేయూత అందించాడు. లాక్డౌన్ కారణంగా తమ కుటుంబాలను పోషించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పాత్రికేయులకు పెద్ద మనసుతో సాయం చేశారు. సుమారు 250 మంది జర్నలిస్టులకు 2000 విలువ చేసే నిత్యావసర వస్తువులు కిట్లు అందజేశారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 5 లక్షల విలువ చేసే కిట్లను యూనియన్ నాయకులు జర్నలిస్టులకు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో జర్నలిస్ట్ సోదరులకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త వద్దిరాజు రవిచంద్ర గారి దగ్గరికి వెళ్ళి రవిచంద్ర గారు ఈ ఖమ్మంలో అన్ని పత్రికల్లో అన్ని ఛానళ్లలో కలిసి 206 మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఈ 206 మంది జర్నలిస్టులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ పత్రికల్లో ట్యాబ్లు యాడ్ తీసేశారు. అలాగే పత్రికలు యాడ్స్ వచ్చే పరిస్థితులు లేవు. ఛానళ్ళకు కానీ పత్రికలకు కానీ అంతో ఇంతో కమిషన్ వస్తే ఆ కమిషన్ తోటి చిన్న పత్రికల వాళ్ళు వార్తలు రాసుకోవటం, బతికే వాళ్ళు జీవనం గడవడమే కష్టమైంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక సాయం కావాలి. మీలాంటి వాళ్ళు పెద్ద మనసుతో మాకు సాయం అందించాలి. మా జర్నలిస్టు సోదరులకు, జర్నలిస్టు కుటుంబాలని మీరు ఆదుకోవాలని విన్నవించడం జరిగింది. విన్నవించిన నేపథ్యంలోనే ఎంతమంది ఉంటారు జర్నలిస్టులు అంటే ఒక 50 మంది ఉంటారని అడిగారు. 50 మంది ఏంటన్నా ఎక్కువ ఉంటారంటే 100 మంది ఉంటారా అని అడిగారు. 100 మంది ఏంటంటే ఎంతమంది చెప్పమంటే 205 మంది ఉన్నారు ఈ జిల్లాలో, ఖమ్మం టౌన్లో. ఈ 205 మందికి అందరికీ సహకారం అందాలి, మీ చేయూతను ఇవ్వాలని అడిగాం. ఎందుకంటే మీరు గుళ్ళు, గోపురాలు, రకరకాల వాటికి మీరు సహకారం అందిస్తున్నారు. కానీ వాటిలో భాగంగానే మేము కూడా దేవాలయాలకు వచ్చే, మేము కూడా మసీదులకు వచ్చే, మేము కూడా చర్చిలకు వచ్చే భక్తులం అనుకోండి. మాకు సాయం అందించండి, మా పరిస్థితులు బాగలేవు అని తెలియజేసిన నేపథ్యంలో ఒక్క మాట మాట్లాడకుండా మీ అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా, 1 నెల గాసం నేను ఇస్తా, నాది బాధ్యత అని ఆయన మనకి హామీ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కోవిడ్-19 నివారణకు మేం సైతమంటూ ముందుకు వస్తున్న పలువురు దాతలు సీఎం జగన్ కు విరాళం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్న మైక్రో ఇరిగేషన్ కంపెనీలు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందన్న కన్నా, విజయసాయిరెడ్డి నిజాయితీని నిరూపించుకోవాలన్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. కరోనా మహమ్మారిని జయించి ఇంటికి చేరిన 85 ఏళ్ల వృద్ధురాలు. అనంతపురం కోవిడ్ ఆసుపత్రి నుంచి 6గురిని డిశ్చార్జ్ చేసిన డాక్టర్లు. గుంటూరు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్. ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవంటున్న డీఐజీ. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.